విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. ఇంకా ప్రభాస్ గారి రోల్ విషయానికి వస్తే ఆ పాయింట్ కూడా వచ్చింది, ఒక సీన్ అయింది. ఇద్దరిని సెలెక్ట్ చేశారు, తనని ప్రభాస్ రోల్కి నన్ను పృథ్వీ గారి రోల్కి కూర్చోబెట్టారు, స్క్రిప్ట్ చెప్పారు, అంత అయిపోయింది. మళ్ళీ ఒక చిన్న ఇది వచ్చి ఓకే ఇంకోసారి చూద్దాం అన్నట్టు మళ్ళీ సెలక్షన్ దగ్గరికి వచ్చాం. సెలెక్ట్ అయిపోయిన దగ్గర నుంచి మళ్ళీ సెలక్షన్ పీరియడ్కి వచ్చాం. ఓకే వీడిని దానికి పెడితే వీడిని దీనికి పెడితే అన్నప్పుడు అన్నలు వచ్చి సార్ నేను ప్రభాస్ గారి రోల్కి అనుకుంటున్నారా, నువ్వు ఆ సీన్ ప్రాక్టీస్ చేసుకో అన్నారు. నాకు ఓకే అంటే ఇప్పుడు ప్రభాస్ గారి రోల్ అన్న ఇప్పుడు ఎవరికి ఉండదు అన్న చేయొద్దని ఉంటే ఇప్పటికైనా కొంచెం ఉంటుంది ప్రభాస్ గారి రోల్, అబ్బా ప్రభాస్ గారి చిన్నప్పటి రోల్ అని. బట్ అప్పుడు నాలో ఉన్న యాక్టర్ ఏంటంటే డిఫరెంట్ క్యారెక్టర్, డిఫరెంట్ అటైర్, డిఫరెంట్ ఎమోషన్స్. ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నావా? కనెక్ట్ అయిపోయా అన్న. అప్పటికి కనెక్ట్ అవ్వడం పక్కన పెడితే ఒక్కో సీన్లో ఒక్కో డిఫరెంట్ ఎమోషన్, అది కూడా బాగా ఇంటెన్స్ ఉంటుంది అన్న. బాధ అయినా ఇంటెన్సే, కంగారైనా ఇంటెన్సే, ఒక రాజసం చూపించిన ఇంటెన్స్గా చూపిస్తాం. ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ మళ్ళీ దొరికినా ఇంత పెద్ద డైరెక్టర్ ఇంత సినిమాలో ప్లే చేయగలమా అని ఓకే పృథ్వీరాజ్ గారి రోలే బాగుంటుందేమో అన్న దాంట్లోనే సరే ఓకే ప్రభాస్ గారి రోలు రెండు ఈక్వలే అన్నట్టు ఇంకా సరే ఓకే ప్రాక్టీస్ చేస్తున్నా. మళ్ళీ వచ్చి వద్దు సార్ దానికే సూట్ అయ్యమన్నారు, నువ్వు పృథ్వీరాజ్ గారి రోలే చేయి, వీడు ఈ రోలే చేస్తారు అన్నట్టు మళ్ళీ చెప్పారు. ఓకే సో ఐ థింక్ సో నాకు తెలిసి ఖచ్చితంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కేజీఎఫ్ చూసినా ఆర్ఎల్స్ సాలార్ చూసినా ఎలా ఉంటుందంటే ప్రతి సీన్ కొన్ని ఒక 15 minutesకి ప్రశాంత్ నీల్ గారు లైక్ పాస్ట్ ని గుర్తు చేసుకుంటారు, ఫ్లాష్ చేయడం కానీ. ఇది ఆయన వే ఆఫ్ కన్విక్షన్ స్టోరీ ఎమోషన్. సో ఆబ్వియస్లీ ఇప్పుడు పార్ట్ 2లో కూడా కొన్ని సీన్స్ కానీ సీక్వెన్సెస్ కానీ ఉంటాయి. సో ఇప్పుడు ఏమైనా కొన్ని తెలిసాయా, ఏమైనా షూట్ జరిగాయా, లేదంటే ఏమైనా విన్నావా ఏంటి అసలు? నాకు తెలియదు అంటే నమ్మట్లేదన్న మళ్ళీ సమాజం. నాకు నిజంగా తెలియదు అన్న. అంటే నేను అడగడం అయితే అడిగినట్టున్నా, అన్నోళ్ళు అయితే ఇంకా తెలియదు అంటే సార్ ఆన్ ద స్పాట్ కూడా మార్చేస్తారు ఆ సీన్స్ కానీ. అంటే మరీ మేజర్ సీన్స్ చేయాలి, బౌండెడ్ స్క్రిప్ట్ తో వస్తారు, కొన్ని వరకు డైలాగ్స్ ఇవన్నీ మారుస్తారు. సో ఏం చెప్పలేనరా ఇంకా సార్కి అప్పుడు ఏమనిపించిద్దో అన్నట్టు ఇంకా చెప్పలే నాకు కూడా. ఓకే థింగ్ ఏంటంటే మీకున్నంత డైలాగ్స్ కూడా ప్రభాస్ గారికి పృథ్వీరాజ్ గారికి మెయిన్ అంత ఉండకపోవచ్చు అనిపించింది నాకైతే. అవునా? సినిమా మొత్తం మాకు ప్రతి సీన్లో డైలాగులు, యాక్షన్. ప్రభాస్ సార్కి కొన్ని దాంట్లో సైలెంట్గా యాక్షన్ సీక్వెన్స్ మెయిన్గా, పృథ్వీ సార్కి కూడా ఇంట్రడక్షన్ సీన్ తర్వాత కొన్ని లేవు. బట్ అదే ప్లస్ అయింది కన్నా ఇంకా. అవును. సో అపార్ట్ ఫ్రమ్ మీ సీక్వెన్స్ కాకుండా సినిమాలో ఏం నచ్చింది పోనీ మీ సీక్వెన్స్తో కూడా కలిపి? మా సీక్వెన్స్ అయితే ఆబ్వియస్. నెక్స్ట్ ఇంటర్వెల్ బ్యాంగ్ సలార్ దేవరత రాయ్ సార్ అనగానే ఆ గూస్ బంప్స్. క్లైమాక్స్లో వాళ్ళిద్దరు కాన్వర్సేషన్ చేసుకుంటూ ఫైట్ చేసేది, క్లైమాక్స్ ట్విస్ట్. నైస్, సూపర్. సో దీనికి ముందు ఏమైనా ఆడిషన్స్కి వెళ్ళడం, ఏమైనా సెలక్షన్స్ అయ్యి దగ్గర దాకా వచ్చి ఆగిపోవడం ఇలాంటివి ఏమైనా అనిపించాయా? నాకు కొన్ని సినిమాలు ఆ సలార్ ముందైతే కంటిన్యూస్ అయ్యాయి కొన్ని, ఒకటి రెండు అలా. పెద్దవంటే నోన్ సినిమాలేను, మంచి నోన్ సినిమాలే. వెళ్ళడం దగ్గర అసలు సెట్కి కూడా వెళ్ళిపోయా, కాస్ట్యూమ్ వేసేసుకున్న తర్వాత పోయినవి కూడా ఉన్నాయి. అందుకే ఇంక అప్పటి నుంచి ఓకే వచ్చేంత వరకు ఎవరికి చెప్పేది లేదు, అసలు నేనే నమ్మేది లేదు. ఫస్ట్ ఏమనేవాడు కదా, మరి అడిగేవాడు కూడా కదా ఇలా మరీ ఇంత దగ్గర దాకా వచ్చి పోవడం అంటే? ఏదో రీజన్ చెప్పేవాళ్ళు అన్న, ఏముంది ఇంకా ఏదో రీజన్ ఉండేది, ఏదో రీజన్ చెప్పేవాళ్ళు. సరే అని ఇంకా. సో ఏం నడుస్తుంది సలార్ 2 days నుంచి 3 days నుంచి? సో ఇంటర్నెట్లో చూస్తాం మీమ్స్ కానీ అన్నీ, అసలు సర్ప్రైజింగ్ అనిపించింది మీ గురించి కూడా. ఎలా ఫీల్ అవుతున్నాయి ఏంటి? చాలా హ్యాపీ ఉన్నానన్న, గ్రేట్ఫుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత క్రేజ్ కానీ వీళ్ళంతా రావడం, అంటే మెసేజ్ చేయడం, కాల్ చేయడం, ఇంత పెద్ద సినిమా, అంత గ్రేట్ సినిమాలో మంచి రోల్ చేయడం, అది డిఫరెంట్ రోల్. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. కాదు ఫస్ట్ నాకు మొత్తం ఒక క్యారెక్టర్లో యూనిక్నెస్ ఉంటుంది కదా, ఒక ఫేస్లో కూడా. ఈ హెయిర్ స్టైల్ సినిమాకి ముందు సినిమా తర్వాత మెయింటైన్ చేసావా? నేను యాక్చువల్గా మ్యూజిక్ స్కూల్ అనే సినిమా ఫస్ట్ చేశాను. ఆ సినిమాలో ఒక మెయిన్ సీన్, ఒక కోడి ఏమంటాం హెన్స్ ఇది ఉంటుంది కదా, వాటిని స్టోర్ చేసేది ఏదో అంటారు, వాటిలోకి వెళ్ళిపోయి పిచ్చోడిని అయిపోయి ఇట్లా తలదిప్పుతా ఒక స్కేరీ టైప్ ఆఫ్ లుక్ కావాలన్నమాట. సో దానికోసం హెయిర్ పెంచా ఫస్ట్. ఇంకా అక్కడ నుంచి ప్రతి సినిమా వాళ్ళు అడగడం, హెయిర్ ఇంతే ఉంచి అనడం, ఇంకా అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చా. సలార్ ఇంకా నీల్ సార్ కూడా ఇదే లుక్తో చూశారు, ఇదే లుక్తో ఫైనల్ చేశారు. అది
చేస్తున్నప్పుడు తెలుసా అంటే ఇది ఒక ప్రాజెక్ట్ ఇలా ప్రభాస్ గారి సలారు అని ముందు ఎప్పుడైనా తెలుసా, సినిమా చేస్తున్న మధ్యలో తెలిసిందా? అలా ఏం లేదండి, నా ప్రొఫైల్ పంపించేటప్పుడే ప్రతాప్ అన్న యాక్చువల్గా నా ప్రొఫైల్ పంపించారు అనమాట. ఓకే. కాల్ చేసి ఇలా సలార్ కోసం మీ ప్రొఫైల్ పంపించాలి అని, సరే అని ఇంక ప్రొఫైల్ పెట్టే అప్పుడు నీతో పాటు ఇంకో 80 మెంబర్స్ది పంపిస్తున్నా అన్నారు అన్న. సో ఇంకా అప్పుడే తెలుసు, ఇంకా ఆడిషన్ ఇవ్వకముందే తెలుసు అనమాట నా ప్రొఫైల్ ఇలా వెళ్ళింది అని. హలో అండి, నేను మీ వెంకట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. హాయ్, నేను మీ శ్వేత వర్మ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో, నేను మీ హమీదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్. Hey, this is Sumant Ashwin. Please subscribe to IG Telugu. కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.